మీరు చిన్నప్పటి నుంచి వింటూ వచ్చిన ఒక గొంతు, మీ ఫేవరెట్ ప్లేలిస్ట్లో ఎప్పుడూ ఉండే ఒక వాయిస్ ఒక్కసారిగా ఇక ఇప్పటి నుండి వినిపించదని చెబితే అదే నిజం ఈరోజు జరిగింది. ప్రేమ పాటైనా, భక్తి గీతమైనా, బాధలో తోడుగా నిలిచిన మెలోడీ అయినా ఎక్కడో ఒక చోట ఎస్ జానకి అమ్మ గొంతు మన జీవితాన్ని తాకింది. కానీ ఇప్పుడు ఆ లెజెండరీ వాయిస్ శాశ్వతంగా మౌనమైంది. ఎందుకు ఆమెను గానకోకిల అని పిలిచారు? ఎందుకు దేశం ఇచ్చిన ఒక గొప్ప అవార్డునే ఆమె తిరస్కరించారు? ఒక సాధారణ అమ్మాయి ఎలా భారతీయ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసింది? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక గాయని కథ కాదు, కోట్లాది మంది జ్ఞాపకాల కథ. ఒక వార్త భారతీయ సంగీత ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్ జానకి అమ్మ 88 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచిపోయారు. ఈ వార్త బయటికి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియా మొత్తం ఎమోషనల్ అయిపోయింది. సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు, అభిమానులు అందరూ ఒకే మాట చెప్పారు: ఏ లెజెండ్ ఇస్ గాన్. కానీ వెళ్ళిపోయింది ఒక మనిషేనా, లేక కోట్లాది మంది చిన్నప్పటి జ్ఞాపకాల, ఎన్నో తరాల భావోద్వేగాలకు స్వరంగా నిలిచిన ఒక యుగమా? అసలు ఏంటిది? ఈ కథ గురించి ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం. కానీ అసలు ఎస్ జానకి అమ్మ ఎవరు? ఈ తరానికి తెలిసింది ఆమె పాటలు మాత్రమే, కానీ ఆమె ప్రయాణం మాత్రం ఒక ఇన్స్పిరేషన్. పూర్తి పేరు స్లీప్లా శ్రీమూర్తి జానకి. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో పల్లపట్ల గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుండి సంగీతంపై ఉన్న ప్రేమే ఆమెను సినీ ప్రపంచం వైపు నడిపించింది. ఎలాంటి పెద్ద సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన కష్టంతోనే భారతదేశంలో గొప్ప ప్లేబ్యాక్ సింగర్లో ఒకరిగా ఎదిగారు. 1957లో తమిళ చిత్రం విధయేన్ విలయట్టుతో సినీ ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20కి పైగా భారతీయ భాషలో దాదాపు 48,000 పాటలు పాడారు. ఈ సంఖ్య ఆమె ఎంతో గొప్ప కళాకారిణిగా పేరు తెచ్చుకోవడానికి సరిపోతుంది. అందుకే చాలా మంది ఆమెను ద వాయిస్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు. జానకి అమ్మను ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం ఆమె పాడిన పాటల సంఖ్య కాదు, ప్రతి పాటలో ఆమె పెట్టిన ప్రాణం. లవ్ సాంగ్స్ అయితే ప్రేమను ఫీల్ అయ్యేలా, సాడ్ సాంగ్స్ అయితే కళ్ళల్లో నీళ్ళొచ్చేలా, డివోషనల్ అయితే భక్తిలో ముంచెత్తేలా, ఫోక్ అయితే పల్లె వాతావరణాన్ని మన కళ్ళ ముందు నిలబెట్టేలా పాడేవారు. అందుకే ఆమె పాటలు వినిపించేది కాదు, మనసులో నిలిచిపోయేవి. చాలా మంది సింగర్స్ పాట పాడతారు, కానీ జానకి అమ్మ పాటను యాక్ట్ చేసేవారు. ఓ చిన్నారి పాత్రకు ఒకలాగా, తల్లిగా మరొకలాగా, వృద్ధురాలిగా ఇంకోలాగా, అవసరానికి తగ్గట్టు తన గొంతును మార్చగలిగే అసాధారణ ప్రతిభ ఆమె సొంతం. అందుకే ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కేవి మాధవన్, చక్రవర్తి, ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజ సంగీత దర్శకులు ఆమె తమ మొదటి ఎంపికగా భావించేవారు. ఇప్పుడు ఒక షాకింగ్ విషయం. 2013లో కేంద్ర ప్రభుత్వం జానకి అమ్మకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. చాలా మంది అయితే వెంటనే తీసుకునేవారు, కానీ జానకి అమ్మ మాత్రం నో అన్నారు. ఎందుకంటే కళాకారులను వారు జీవించే ఉన్నప్పుడు గౌరవించాలి, చాలా ఆలస్యంగా ఇచ్చే గుర్తింపుకు అంత అర్థం ఉండదని చెప్పారు. ఆ ఒక్క నిర్ణయం దేశమంతా చర్చించుకునేలా చేసింది. అవార్డుల కంటే ఆత్మ గౌరవానికి ఎక్కువ విలువిచ్చిన వ్యక్తిత్వం అది. ఈరోజు సోషల్ మీడియాలో అందరూ రిప్ అని పోస్ట్ చేస్తున్నారు, కానీ నిజంగా లెజెండ్స్కి రిప్ అనే ఉంటుందా? ఎందుకంటే ప్రతి పెళ్లిలో, ప్రతి పండుగలో, ప్రతి ప్రేమ కథలో, ప్రతి భక్తి గీతంలో ఎక్కడో ఒక చోట జానకి అమ్మ గొంతు ఇంకా వినిపిస్తూనే ఉంటుంది. మనం ఆమె పాటలు వింటున్నంత వరకు ఆమె ఎప్పటికీ మన మధ్య ఉంటారు. కొన్ని గొంతులు కేవలం పాటలు పాడవు, అవి తరాలను కలుపుతాయి, జ్ఞాపకాలను సృష్టిస్తాయి, భావోద్వేగాలకు స్వరం అవుతాయి. ఎస్ జానకి అమ్మ కూడా అలాంటి ఒక స్వరం. ఆమె ఈరోజు మన మధ్య లేకపోయినా ప్రతి ఫెస్టివల్లో, ప్రతి రేడియోలో, ప్రతి ఇంట్లో, ప్రతి హృదయంలో ఆమె పాటలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అందుకే లెజెండ్స్ చనిపోరు, వాళ్ళు తమ కళలో శాశ్వతంగా జీవిస్తారు. గానకోకిల ఎస్ జానకి అమ్మ మన హృదయపూర్వక నివాళిని అందిద్దాం. ఓం శాంతి. మీకు జానకి అమ్మ పాడిన ఏ పాట జీవితాంతం గుర్తుండిపోతుంది? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి
ఆమె సంగీతానికి మనమందరం కలిసి నివాళులు అర్పిద్దాం.